త్రివిక్రమ్ సినిమా అంటే చాలా క్రేజ్ కనిపిస్తుంది. అది ఆయన క్రియేట్ చేసుకున్న బ్రాండ్. ముందు మాటలతో మాయ చేశాడు, ఆ తర్వాత సినిమాలతో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడు. అందుకే త్రివిక్రమ్ మూవీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు ఆడియన్స్. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ నేమ్ అంటే కన్ఫ్యూజన్కు కామన్ నేమ్గా మారింది. కొన్నేళ్లుగా చెప్పిన హీరోతో త్రివిక్రమ్ సినిమా చేయటం మానేశాడు. ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్తో షాక్స్ ఇస్తున్నాడు. 2020లో అలవైకుంఠపురంలో రిలీజ్ వరకు త్రివిక్రమ్ ప్లాన్స్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. 2012 నుంచి 2016 వరకు ప్రతి ఏడాది ఒక్క మూవీని విడుదల చేస్తూ వచ్చాడు మాటల మాంత్రికుడు. ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. త్రివిక్రమ్ మార్కెట్ ను పెంచుతూ వెళ్లిన మూవీస్. 2018లో అజ్ఞాతవాసి తీసి డిజాస్టర్ ను చూసి మళ్లీ సేమ్ ఇయర్ ఎన్టీఆర్ తో అరవింద్ సమేత తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు త్రివిక్రమ్. అది మాంత్రికుడి రేంజ్. కానీ అలవైకుంఠపురంలో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ ప్లానింగ్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. 2020 నుంచి 5 ఏళ్లలో త్రివిక్రమ్ కేవలం ఒక్క సినిమాను రిలీజ్ చేశాడు. అదే గుంటూరు కారం. అలవైకుంఠపురంలో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఏదో పొలిటికల్ మూవీ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ ఆ సినిమా పట్టాలెక్కక ముందే ఆగిపోయింది. దాంతో జూనియర్ వెళ్లి కొరటాలతో దేవరా మూవీ ప్లాన్ చేశాడు. టైగర్ తో మూవీ ఆగిపోవడంతో లైన్ లోకి గుంటూరు కారం వచ్చింది. ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయి సోసోగా ఆడింది. త్రివిక్రమ్ మార్క్ అయితే మూవీలో కనిపించలేదు అనే మాటలు తెచ్చుకుంది. ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ వెళ్లి తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. అదేంటి అంటే మొదట్లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు త్రివిక్రమ్ హీరో మళ్లీ మారాడు. అల్లు అర్జున్ స్థానంలో వెంకటేష్ వస్తున్నాడు. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మూవీ ఉండే అవకాశాలు లేవట. ఎందుకంటే రామ్ చరణ్ తో త్రివిక్రమ్ మూవీ చేయబోతున్నాడని జోరుగా రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ఇదంతా చూస్తున్న వారికి, వింటున్న వారికి కొత్త సినిమాల విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ కొనసాగిస్తున్నాడు అంటున్నారు.